వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. ఈరోజు థర్డ్ డే, ఫైనల్ డే అండి. పటాయాలో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిందకి వచ్చాము. ఈ పాండ్ అయితే మోక్షికి చాలా ఇష్టం. వాడి ఫేవరెట్ ప్లేస్ ఏమన్నా ఉందంటే ఆ ఫిష్ పాండే. వెళ్ళేటప్పుడు చాలా బాగా చెప్తున్నాడు. మేమైతే ఒక 2 hours ముందుగానే హోటల్ వెకేట్ చేసేసాం. చూడండి, వాడి ఆటలు మామూలుగా లేవు. క్యాబ్ ఎక్కేసి అలా రోడ్ ఎక్కేసాం. ఎవరికన్నా ఫస్ట్ పటాయా అనగానే గుర్తొచ్చేది టైగర్ పార్క్. సో మనం కూడా అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అక్కడ ఎన్ని టైగర్స్ ఉంటాయో వాటిని చూసి మేము భయపడతామో లేదో, ఎన్ని మైండ్లో తిరుగుతున్నాయో. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా హాంకింగ్ మాత్రం చేయరు. అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఎంతసేపు అయినా అలా వెయిట్ చేసే వెళ్తూ ఉంటారు. టైగర్ పార్క్కి వెళ్ళే దారిలో ఫ్లోటింగ్ మార్కెట్ అని ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, పెద్ద పడవలా ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఇప్పుడు విజిట్ చేయడానికి మాకంత టైం లేదు. చూడండి, ఇదే ఫ్లోటింగ్ మార్కెట్. చూసారా పడవ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఈసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. మనమైతే మన టైగర్ పార్క్ దగ్గరికి వచ్చేసాము. టైగర్ పార్క్లోకి వెళ్ళగానే చూసారా, చెట్లతో ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది కదా. మనం క్యాబ్లో వచ్చిన, ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఒక ఎంట్రీ పాస్ ఇస్తారు. అది మాత్రం పోగొట్టకుండా తీసుకురావాలి. మనం టికెట్ లేకుండా కూడా ఫ్రీగా చూడొచ్చు టైగర్ని. చూసారా, ఒక ఆయన ఫోటో దిగుతున్నారు. ఇది టైగర్ మ్యూజియం అనుకుంటా. అన్ని టైగర్ సంబంధించిన బొమ్మలే ఉన్నాయి. చిన్న టైగర్ పిల్ల దగ్గర నుంచి పెద్ద తల్లి టైగర్ వరకు అన్ని సైజుల్లో ఉన్నాయండి బొమ్మలు. ఇక్కడ నాకు హైదరాబాద్ జూకి వచ్చానా లేకపోతే పటాయాలో ఉన్న జూకి వచ్చానా నాకు అర్థం కాలేదు. అందరు తెలుగు వాళ్ళే. ఎంతమంది తెలుగు వాళ్ళు కనిపించారో, పలకరించారు కూడాను. బయట అలా చుట్టూ తిరుగుతూనే మనం టైగర్స్ని చూడొచ్చు. చూసారా, ఒక టైగర్ చక్కగా స్విమ్ చేస్తుంది. ఇక్కడున్న తీగలు మాత్రం ఎవరు పట్టుకోకూడదు, షాక్ కొడుతుంటాయంట. బయట నుంచి చూసేటప్పుడు పిల్లలు కబుక్కుని పట్టేసుకుంటారు. ఇక్కడ మాత్రం పిల్లల్ని మనం ఒక గంట కనబడితేనే ఉండాలండి. అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట, డోంట్ టచ్ అని. అదిగోండి, నేనైతే ప్రసన్నతో చాలాసేపు అయితే గొడవ పడ్డాను. లోపలికి నేను రాను, నువ్వు వెళ్ళొచ్చాయని చెప్పి. అయినా ప్రసన్న వినలేదు. లోపలికి మొత్తం చుట్టూ తిరగడానికి 350 బాత్, టైగర్ని ముట్టుకోవడానికేమో 820 బాత్ ఎంతో. మళ్ళీ ఈ బుడ్డి టైగర్లకి పట్టుకోవడానికి పిల్లలకి సపరేట్ ఛార్జెస్ అండో, ఫ్రీ ఏం కాదు. చూసారా ఎలా పడుకున్నాయో, బుడ్డి పిల్లల్లాగా. అన్నిటికన్నా ఈ బుడ్డి టైగర్ల దగ్గరికి వెళ్ళడానికి చాలా కాస్ట్, 970 బాత్ ఎంతో. ఈ టైగర్స్ని కూడా మనం చూడడానికి వీలుగా సైజుల వారీగా భలే పెట్టారు. 4 సైజులు ఉన్నాయి. ఒకటేమో బిగ్ టైగరు, మీడియం టైగరు, స్మాల్ టైగరు అండ్ మినీ టైగరు. ఇప్పుడు ప్రసన్న టైగర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. వెళ్ళే ముందు మనకి ఇవన్నీ చెప్తారనమాట. టైగర్ హెడ్ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు, ఫోన్లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయకూడదు, ఎప్పుడు గైడ్తోనే ఉండాలి, గైడ్ లేకుండా సింగిల్గా వెళ్ళకూడదు అని. చూసారా ఇది ఎలా పడుకుందో. ఇప్పుడు ప్రసన్న వెళ్ళేది బిగ్ టైగర్ దగ్గరికి. చూసారా ఎలా ఉన్నాయో, నాకు చూస్తూనే భయం వేసింది. ప్రసన్న ఎలా వెళ్ళారో. మనం ఒక 5 నిమిషాలు ఉండడానికే వణికిపోతున్నాం. వాళ్ళు రోజు ఎలా ఉంటున్నారంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారులేండి. చూడండి ప్రసన్న రియాక్షన్, దాన్ని తోక పట్టుకోమన్నారంట. చాలా బరువుగా ఉందని చెప్తున్నారు ప్రసన్న బయటకు వచ్చి. మనం దగ్గర ఉన్నప్పుడు ఇండియన్ ఫుడ్ వచ్చింది అని దాన్ని రెచ్చగొడతారంట, మనం భయపడడానికి. వాము, ప్రసన్నకి కొంచెం ధైర్యం ఎక్కువే. మనకి టికెట్ తీసుకునేటప్పుడు పులితో ఫోటో దిగాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అంటారు. అవసరం లేదు, ఇక్కడికి రాగానే వాళ్ళే ఫొటోస్, వీడియోస్, పోజులు కూడా ఎలా ఇవ్వాలో చెప్తారు. మనకి లోపల కెమెరాతో కూడా ఫొటోస్ తీస్తారంట. తీసి అవి బయట సేల్ చేస్తూ ఉంటారు. మనకి తోక ఎన్నిసార్లు పట్టుకున్నా అది ఇవ్వట్లేదేమో, ప్రసన్న గుంజుకుంటున్నారు. ఇంకా ప్రసన్న టైం అయిపోయింది, దానికి టాటా చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. నేను అడిగాను రాగానే, నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం భయం వేసింది అన్నారు. నేనైతే 350 బాట్స్ పెట్టి బయట తిరగడానికి చూశానమాట. ఒక్కొక్కటి ఎంతలా ఉందోనండి, పెద్ద పెద్ద టైగర్స్. ఈ 2 కొట్టుకోవేమో, ఒకే బోన్లో వేస్తారు. నాకు బయట నుంచి నుంచొని ఫోటో దిగడానికి చాలా భయం వేసింది. లోపలికి వెళ్తే గుండె ఆగిపోయినది.
ఇక్కడ భయమేస్తే మనకి సఫారీకి కూడా తీసుకెళ్తారు. ఆ కార్‌లో భలే బుడ్డిగున్నాయి చూడండి. మళ్ళీ మొత్తం ప్యాక్డ్ బందోబస్తుగా తీసుకెళ్తున్నారు. డైరెక్ట్‌గా వెళ్ళి పట్టుకుంటేనే ఏం చేయలేదు. ఇంకా వ్యాన్‌లో తిప్పుతున్నారు. ఏం చేస్తది? డైరెక్ట్‌గా చూస్తాం అంతే. అంత ఎక్స్‌పీరియన్స్ ఏమి ఉండదనిపించింది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇలా చెప్పాను నేను. ఇంక నేను ఎలా టైగర్స్ చూసుకుంటూ వెళ్తున్నాను. చూసారా ఇక్కడ డోంట్ టచ్ అని ఎంత క్లియర్‌గా రాసారో. చక్కగా పడుకుంది మత్తుగా. ఇంక అయిపోయింది మా ట్రిప్పు. బయటకొచ్చేస్తున్నాము. మోక్షి అయితే అంతేం ఎంజాయ్ చేయలేదు. వాడికి ఆ వాటరే బాగా నచ్చినట్టున్నాయి. కొంచెం పెద్ద అవుతే వాడికి తెలుస్తుంది. చూసారా దాని ట్రైనింగ్ ఎలా ఇచ్చారో, ఇలా కొట్టగానే బల్లెక్కి నుంచుంది అది. అది తగ్గేదేలే అన్నట్టు కూర్చుంది. ఇక్కడతో మా పటాయ టైగర్ పార్క్ అన్నిటికీ మాకు రుణం తీరిపోయింది. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవాలి మేము. ఇంకా ప్రసన్న అయితే క్యాబ్ బుక్ చేస్తారు. దానికోసం వెయిటింగ్ అనమాట మేము. క్యాబ్ దిగైతే బస్ టెర్మినల్లోకి వచ్చేసాం. చూసారా ఎంత క్లీన్గా ఉంచుతారో. మా క్యూ అయితే బాగానే ఉందండి. అరే మాకు ఎంత టైం పడుతుందో. ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ బస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళవసరం లేదు. ఇంటి దగ్గరే స్టాప్ ఉంది బాంగ్నా సెంట్రల్ అని. అక్కడ దాకా తీసుకున్నాము. టికెట్లో టైం కూడా మెన్షన్ చేస్తా అని చెప్పాను కదండి. మా టికెట్లో టైం 2 hours తర్వాత మా బస్ అని రాసిందనమాట. ఇంకా నాకు నీరసం వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్న బ్యాచ్ అంతా బ్యాంకాక్ వెళ్ళే బ్యాచే. వీళ్ళు పాపం బస్ ఎంతసేపు వెయిట్ చేయాలో. మేమైతే బస్ ఎక్కేసాం. మోక్షి చక్కగా పడుకున్నాడు. ఈసారి అయితే మాకు ఫస్ట్ సీటే వచ్చింది. బస్ ఎక్కగానే ఆ థాయ్ కండక్టర్ మాట్లాడొద్దు అని చెప్తానే ఉంది. మాట్లాడకుండా ఎలా ఉంటామండి. కానీ ఫస్ట్ సీట్ వచ్చింది కదా, మాకు 3-4 సార్లు చెప్పింది ప్లీజ్ డోంట్ టాక్ అని. మా ఫుల్ జర్నీలో మీకు ఏ వీడియో నచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. మనం బస్ ఎక్కగానే వాళ్ళు వచ్చి అడుగుతారనమాట మీరు ఎక్కడ దిగాలి అని. అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి మనం ఇక్కడ దిగాలని చెప్పి. వాళ్ళు నోట్ చేసుకుంటారు. 2.5 hours అని చెప్పారు కానండి, మాకైతే గంటన్నరలో దింపేశారు మా స్టాప్ని. మేము రావడం ఒక 5 minutes లేట్ అయినా మేము వాన్లో బాగా చిక్కుకుపోయే వాళ్ళం. మేము ఇలా ఇంట్లోకి అడుగు పెట్టామో లేదో ఫుల్ వర్షం ఒక 10 to 8 hours కంటిన్యూస్గా పడింది. మేమైతే సేఫ్గా ఇంటికి వచ్చేసాం. ఎలా ఉంది ఈ వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.